హాయ్ అందరికీ. మీకైతే కోడిగుడ్డు పులుసు ఇష్టమా, కర్రీ ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం. అది మా అమ్మ చేసే కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను చేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు. సో సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. ఇంకా మా అమ్మని సండే ఏం కావాలి అంటే చికెన్ మటన్ అవేమి అడగకుండా ఎగ్ పులుసు చేయమని చెప్పాను. చాలా రోజులైంది తినే అనేసి. సో మా అబ్బాయి అయితే కర్రీలో వేసిన తర్వాత తినడు అనమాట. అది కూడా ఎగ్ ఎల్లో అస్సలు తినడు. సో అందుకని ఓన్లీ వైట్ వరకు తీసిచ్చింది. అందుకనే 2 ఎల్లోలు సపరేట్గా వచ్చాయి. సో ఎల్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఇలా నురుగు వచ్చిందనమాట. మా అమ్మ చేసే కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తుందో చూపిస్తున్నాను మీకు, చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే మొన్నటి వరకేమో ఇది సమ్మరా లేకపోతే రైనీ సీజన్ అన్నట్లుంది. కానీ 2 డేస్ నుంచి అయితే ఎండలు కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఎగ్ పులుసుకి ఎగ్స్ ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, తాలింపు గింజలు, జీలకర్ర అండ్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని దీంట్లో మళ్ళీ మనము వీటికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాం అనమాట. ఈ చింతపండు పులుసు వేసి కొంచెం మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా వేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ఒక్కొక్కరి చేతికి ఒక్కో టేస్ట్ వస్తుంది అంటారు కదా. సో మా అమ్మ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. సో అందుకని మా అమ్మతో చేయించుకున్నాను అనమాట. సో మీకు ఇది నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. సండే వచ్చిందంటే చాలు కొంతమంది ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి అనుకుంటూ ఉంటారనమాట. సో చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి తెచ్చుకోవడానికి కుదరినప్పుడు, ఇంట్లో ఏదన్నా పని నుండి అలాంటివి తెచ్చుకోలేనప్పుడు, నాన్ వెజ్ తినలేదు అని అనుకోకుండా ఇలా సింపుల్గా మనం ఎగ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎగ్తో నార్మల్గా చేసే కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్ పులుసు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది తినడానికి. సో మనం పులుసు వేసుకొని ఆ క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా దీనిలో యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. బాయ్ బాయ్. రండి చెప్తాను.